బేసిక్ గా మనందరికీ తెలిసిందేంటంటే బాదం పప్పును తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కొంతమంది బాదం పప్పును పొరపాటున కూడా తినకూడదు. ఒకవేళ తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. వారిలో ముఖ్యంగా ఏంటంటే మైగ్రేన్ తో బాధపడేవారు బాదం పప్పును తినకూడదని ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని చెప్పేసి చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. మైగ్రేన్ లేదా తలనొప్పి ఉన్నప్పుడు బాదాం తింటే ఈ సమస్య మరింత పెరుగుతుంది. మైకం, వికారం, వాంతులు ఇలాంటివి వస్తాయని నిపుణులు చెప్తున్నారు. హై బీపీ ఉన్నవారు కూడా బాదాంను ఎక్కువగా తీసుకోవద్దు. ఇందులో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అధిక రక్తపోటును మరింత పెంచుతుంది. కాబట్టి ఒకవేళ తినాలనుకుంటే వైద్యుల సలహాతో మాత్రమే పరిమితంగా తినవచ్చు. నెక్స్ట్ కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు. వీరు కూడా బాదం పప్పును తినడం మంచిది కాదు. వీటిలో ఆక్సలేట్ సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో చేరితే కాలుష్యం పెరిగిపోయి రాళ్లు ఏర్పడతాయి. అలానే కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు వీటిని తింటే అప్పటికే రాళ్లు ఉంటే వాటి పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది అజీర్తి, కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు బాగా ఎక్కువగా తినకూడదు. బాదం పప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇవి వేడి స్వభావాన్ని కూడా కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల కడుపులో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది. కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు మరింత తీవ్రమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక అధిక బరువు ఉన్న అదేవిధంగా ఊబకాయ సమస్యలతో బాధపడేవారు సైతం బాదం పప్పుల జోలికి వెళ్ళకండి. బాదం పప్పులో క్యాలరీలు, సంతృప్తి కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి త్వరగా బర్న్ కావు. దీంతో వీటిని ఎక్కువగా తినడం వల్ల మరింత బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే వీటిని ఎక్కువగా తినకూడదని నిపుణులు చెప్తున్నారు.